ఇప్పుడు మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూద్దాము. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, థర్డ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, దాని కంటిన్యూయేషన్ ఇది. ఇలా మనం ఏం చేసాము, ax² ప్లస్ bx ప్లస్ c = 0 అన్న ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇది వచ్చేస్తుంది. దీన్ని కాన్సెప్ట్ మొత్తం ప్రాబ్లమేటిక్ మనం ఏం చేయనవసరం లేదు. సింపుల్గా ఇక్కడ పవర్ 2 ఉంది కదా, అంటే ఎక్స్కి ఇక్కడ మనకి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి m1 అనుకుందాం, ఒకటి m2 అనుకుందాం. రూట్స్ని m1 m2 తో డినోట్ చేస్తున్నాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మొత్తం మనం పవర్ 2 డీల్ చేస్తాము. అదే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి 4 5 5 5 అంటే హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ డీల్ చేస్తాం. ఇది మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకునే ముందు కొన్ని బేసిక్స్. x⁴ ఉంటేనేమో 4 రూట్స్ వస్తాయి, 5x⁴ ఉంటేనేమో 5 రూట్స్, x⁴ ఉంటేనేమో 6 రూట్స్ వస్తాయి. వీటికి మనకు అర్థమైంది. కాకపోతే ఈ ప్రాబ్లంలో సాల్వ్ చేయాలంటే మనకు 2 టర్మ్లు తెలవాలి. ఏంటివి అంటే కోఎఫిషియంట్ ఒకటి, వేరియబుల్ ఒకటి. వేరియబుల్ అంటే మనం దేన్నైతే దేని ప్లేస్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దాన్ని వేరియబుల్ అంటాం. ఇక్కడ అన్ని వేరియబుల్ ఇక్కడ ఎక్స్లే ఉన్నాయి కాబట్టి వేరియబుల్ ఎక్స్ అయిపోతుంది. కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్ ముంగటున్న నంబర్ని, ఇక్కడ x⁴ ఉంది, x⁴ ఉంది, x² ఉంది, x ఉంది. ఎక్స్ చేంజ్ అవుతుంది కదా, ఏదైనా రూట్ వచ్చినా కానీ ఇది మనం ఎక్స్ ప్లేస్లో పెడతాము. అప్పుడు =0 వస్తేనే అది రూట్ అవుతుంది కదా. సో ఈ రూట్స్ మనం దేని ప్లేస్లో అయితే వెళ్తున్నామో దాన్ని వేరియబుల్ అంటాం. కోఎఫిషియంట్ అంటే ఏంటంటే వేరియబుల్ ముంగటున్న దాన్ని కోఎఫిషియంట్ అంటాం. x⁴ కోఎఫిషియంట్ వచ్చేసి 1 -10 26 -10 1 ఇట్లా రాసుకున్నాం కోఎఫిషియంట్స్. మళ్ళా ఇవి మనకి ఏ ఆర్డర్లో చూసుకున్నాం, 3 2 1 0 3 4 3 2 1 0 6 5 4 ఇక్కడ 3 మిస్ అయింది కదా. సో ఇక్కడ మనకి x³ కోఎఫిషియంట్ లేదు కదా. 6 -25 31 0 +0 అయినా -0 అయినా ఫరక్ పడదు. -31 25 -6 మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే పవర్స్ లేని దాని గిట మనం రాసేస్తాం, దాని కోఎఫిషియంట్ గిట కన్సిడర్ చేసి రాసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇక్కడ పవర్స్ మనకు అన్ని ఆర్డర్లు ఉంటాయి. ఏ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుంచి చిన్న. 4 3 2 1 0. ఎందుకు 0 అంటే x⁴ ఎంత మనకు 1 అని తెలుసు కదా. అంటే 1 × ఎనీథింగ్ = ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -6 ఉంది, 6 ఉంది, 1 ఉంది. అంటే ఇవేంది పవర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ప్రతి ఒక్క ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం అంటే ఫస్ట్ దాన్నేమో a0 అంటాం, లాస్ట్ దాన్నేమో a అని అంటాం. పవర్స్ ఎట్లున్నాయి, ఇక్కడ 4 ఉంటే 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 0 ఉంది కదా. సో x⁴n తక్కువ అయికుంటూ పోతుంది కదా. x⁴n -1 a0 a1 ప్లస్ a2 x⁴n -2 అండ్ సో ఆన్ ప్లస్ an -1 × x ప్లస్ an. ఇట్లా మనకి ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇట్లా అంటాము. దీని మీద బేస్ అయ్యి మనకు 2 క్లాసెస్ ఉంటాయి. ఏ క్లాసెస్ అంటే చెప్తా ఇప్పుడు. క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్స్. మనకి తెలిసిపోతే మనం ఏ ప్రాబ్లమ్నన్నా సాల్వ్ చేయొచ్చు. పవర్ 4 ఉన్న దానికి మనం ఫస్ట్ చూసుకుందాం, ఎందుకంటే పవర్ 6 పవర్ 5 ఉన్నా కానీ మనం పవర్ 4లకు కన్వర్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇలా క్లాస్ 1 క్లాస్ 2 ఎట్లా చూసుకుంటామంటే ఇక్కడ చూసుకుందాం అనుకోండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది, a⁴0 ఉంది. ఇక్కడ కోఎఫిషియంట్ లాస్ట్ ఏముంది, a⁴n ఉంది కదా. ఈ 2 సింబల్ గిట ఈక్వల్ అయినాయి అనుకో. ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది కదా. సో ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, సేమ్ ఉంది. ఈడ -10 ఉంది, ఈడ -10 ఉంది, ఇక్కడ 26 ఉంది. సో ఇదేమవుతుంది,
C1 అవుతుంది, క్లాస్ 1 కిందకి వస్తాయి. అట్లా చూసుకున్నాక మనం క్లాస్ 1 క్లాస్ 2కి రిప్రజెంట్ చేస్తాం. క్లాస్ 2 ఏంటంటే ఇడనేమో A0 ఈక్వల్స్ టు A అని వస్తుంది, ఇడనేమో A0 ఈక్వల్స్ టు -A. మైనస్ సింబల్ వస్తే క్లాస్ 2 కిందకి తీసుకుంటాం. ఇప్పుడు చూసుకుందాం, ఇది క్లాస్ 1. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ -6 ఉంది, -25, 25, 31, 31. మధ్యలో x³ ఏముంది, ఒక టర్మ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో దానికి ఏమన్నా మనకు ఫరక్ పడదు. సో ఇక్కడ ఏముంది, ప్లస్ మైనస్. సో ఇది C2 క్లాస్ 2. థర్డ్ చూసుకుందాం, 6, -35, -35, 62. సో ఇదేంది క్లాస్ 1. ఫస్ట్ ఎట్లా రిప్రజెంట్ చేసాము, ఏది ఏ క్లాస్లకి డివైడ్ చేసామని తెలిస్తే సగం ప్రాబ్లం ఆన్నే అయిపోతుంది. ఇక్కడ పవర్ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది, -1 ఉంది, -5 ఉంది, +5 ఉంది, 9 ఉంది, -9 ఉంది. సో ఇది క్లాస్ 2. 2 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 1 ఉంది, -12 ఉంది, -12 ఉంది. ఇక్కడ పవర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. అంటే దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం. పవర్ 4ని పవర్ 1ని దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం, మనకు తెలుసుకుంటాం. సో ఇక్కడ సింబల్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇది క్లాస్ 1. ఇది మనం స్పెషల్గా వేరే మెథడ్లో వేసుకున్నాం. ఫస్ట్ ఒకటి క్లాస్ 1ది చూద్దాం, ఇంకోటి క్లాస్ 2ది చూద్దాం. ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 1 అయిపోయింది. ఇక్కడ మనం ఒక క్లాస్ 2 ఈక్వేషన్ని క్లాస్ 2ది కూడా చూసుకున్నాం, అదే వచ్చేసరి. సో ఇట్లా మనం ఇది డివైడ్ చేసినాక ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఒకవేళ పవర్లో 4 ఉంది అనుకోండి, ఎక్స్ పవర్లో 4 ఉంది అనుకోండి, అంటే హైయెస్ట్ డిగ్రీ 4 ఉంది, ఈడుంది, ఈ క్వశ్చన్కి ఉంది, ఈ క్వశ్చన్కి ఉంది కదా, దాన్ని మనం ఏం చేస్తాం, డివైడ్ బై x² అని చేస్తాం. x² చేసినాక మనకు ఒక ఈక్వేషన్ వస్తే ఇచ్చింది 1 అనుకుంటాం, డివైడ్ చేసిన దాన్ని 2 అనుకుంటాం, తర్వాత పుట్ x + 1/x = a అని చేసి SOBS చేసేస్తాం. వీటికి చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక దీన్ని 3 అనుకున్నా మనకి ఏం కాదు, ఇది చేసేస్తే మనకి రూట్స్ వచ్చేసాయి. x⁴ రూట్స్ ఎంత, 1 2 3 4 రూట్స్ ఉండాలి కదా, 4 రూట్స్ వచ్చేసాయి. ఇది ఎప్పుడు x⁴ ఉన్న కేసులో 3 స్టెప్స్లో అయిపోతుంది ప్రాబ్లం. ఫస్ట్ డివైడ్ బై x² చేస్తాము, తర్వాత పుట్ x + 1/x = a అని చేసి SOBS చేస్తాం. SOBS అంటే తెలిసిందే కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వచ్చేస్తాం. ఒకవేళ x⁴ కానీ x⁴ కానీ ఇచ్చిండు అనుకో, అప్పుడు ఎట్లా చేస్తామంటే ఒకటి కొత్త మెథడ్ వస్తుంది, బై సింథటిక్ డివిజన్ అని ఒకటి చేస్తాం. అప్పుడు మనము కోఎఫిషియెంట్స్లను కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఉంది కదా 6 - 6 ఇది క్లాస్ 2కి చేసుకున్న తర్వాత ఇవి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 6 - 25, తర్వాత 31, తర్వాత x⁴ది 31, x⁴ ఏం లేదు కాబట్టి 0. ఇట్లా రాసుకుంటా 1 దాకా వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి కండిషన్స్కి వచ్చేస్తాయి. ఏంది, ఒకవేళ x⁴ అన్నాం అనుకోండి, సింబల్ గీట ఇది క్లాస్ 2 కదా, సో -1 ఈజ్ ద రూట్ అని చేస్తాము. -1 + 1 2 రూట్స్ని కన్సిడర్ చేసుకుంటాము. అది ఎట్లా ప్రాబ్లం చేసేటప్పుడు ఐడియా వచ్చేస్తుంది. ఇది మొత్తం చేసినాక మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, x⁴లో వస్తాయి. ఈ x⁴లో వచ్చిన ఈక్వేషన్ x⁴ x³ + x² + x + 1 ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ మెథడ్ చేస్తాం. మనం ప్రాబ్లం చేసి ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ప్రాబ్లం చూసుకుందాం. మనం ఎగ్జామ్లో ఏం చేస్తాము, క్వశ్చన్ ఇవ్వగానే అదే ప్రాసెస్ గుర్తుపట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ మనకు పవర్ 4 ఉంది కదా, ఎన్ని స్టెప్స్లలో చేస్తామంటే మ్యాక్సిమం 3 స్టెప్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏ క్లాస్ చెక్ చేస్తాం, క్లాస్ 1 లేదా క్లాస్ 2 బై క్లాస్ 2. క్లాస్ 1 క్లాస్ 2 చెక్ చేయడానికి మనకు రూల్ తెలుసు. ఏం రూల్ తెలుసు, ఈడ కోఎఫిషియంట్ సింబల్ తోటి సేమ్ సింబల్ ఉంటేనేమో క్లాస్ 1, డిఫరెంట్ సింబల్ ఉంటేనేమో క్లాస్ 2. అది మనకు తెలిసింది. ఇక్కడ చూసుకుందాం, x⁴ది x⁴ 0ది 1 1 ఉంది, సో సేమ్ సింబల్, సో క్లాస్ 1 అయ్యింది. దీన్ని ఏం చేస్తాం,
ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే డివైడ్ ఈక్వేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఈడ సేమ్ డిఫరెంట్ సింబల్ ఉన్నా డివైడ్ చేస్తాము, డివైడ్ బై ఎక్స్ స్క్వేర్. దాని తర్వాత ఏం చేస్తాం, పుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, పుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ రెండు పెట్టుకొని దాని తర్వాత మనం ఏం చేస్తాం, పెట్టినాక ఎస్ఓబిఎస్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కదా మనం సాల్వ్ చేసే ప్రాసెస్. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకుంటాం. గివెన్ ఎక్స్ పవర్ 4 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూసుకుందాం, ఈడ ప్లస్ 1 ఉంది, ఈడ ప్లస్ 1 ఉంది. మైనస్ 10 26. It is a class 1 reciprocal equation. Divide equation 1 by x square. Direct రాసేస్తాం. సో దీన్ని మొత్తం x స్క్వేర్ తో డివైడ్ చేస్తాం. x పవర్ 4 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 by x square equals to 0 by x square. On both sides రాసుకోవచ్చు, లేకపోతే డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే మల్టిప్లై చేసిన రెండు దిక్కులు చేస్తాం, డివైడ్ చేసిన రెండు దిక్కులు చేస్తాం కాబట్టి. సో 0 బై ఇది 0 అయిపోతుంది. ఇది సపరేట్ రాసుకుందాం. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 26x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ ఎక్స్ పవర్ 4 అంటే ఏంది, ఎక్స్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యూబ్ అంటే 3 టైమ్స్. ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ అన్నాం. ఒక ఎక్స్ ఒక ఎక్స్ ఒక ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మిగిలింది కదా. సో ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ ఇంకా 2 ఎక్స్లు, ఈడ 1x, ఈడ 1 ఈడ 1 పోతే డినామినేటర్లో 1, ఇది క్యాన్సిల్. సో ఏమేమి మిగిలింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్లో ఒక దగ్గర రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఒక దగ్గర రాసిన. ఇక్కడ మైనస్ 10 ఉంది, ఇక్కడ మైనస్ 10 ఉంది. సో మైనస్ 10 కామన్ తీసేస్తాం. 10 కామన్ తీసిన, ఈడేమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. మ్యాక్సిమం మనకి ఇక్కడ తప్పు పోతానంటే సింబల్ కాడ ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో మైనస్ అయితే చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 1 10 బై ఎక్స్ వచ్చేసాం. పక్కకి ప్లస్ 26 యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అని రాస్తాం. వీటికి మనకి ప్రొసీజర్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాము, థర్డ్ స్టెప్ పుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని చెప్పి స్క్వేరింగ్ చేసేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. Put x plus 1 by x is equals to a SOBS. X plus 1 by x whole square is equals to a square. SOBS అంటే తెలిసింది కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు దీనికి ఏం పెడతాము, ఫార్ములా a plus b whole square, that is a square plus 2ab plus b square. So x square plus 2 into x into 1 by x plus 1 by x whole square equals to a square. x1 x square plus 2 plus 1 by x square equals to a square. 2 అక్కడ పంపించేద్దాం. x square plus 1 by x square is equals to a square minus 2. ఎంత వచ్చింది మనకి, x square plus 1 by x square వాల్యూ వచ్చింది. ఇది తీసుకొని మొత్తం ఈక్వేషన్ 2లో పెడతాం. x plus 1 by x అంటే మనం పెట్టుకోవచ్చు ఏ కదా. సో ఇక్కడ రాసేస్తాం.
substitute x square plus 1 by x square and x plus 1 by x in equation 2. Equation 2 and x square plus 1 by x square a square minus 2 minus x plus 1 by x and a into 10 plus 26 equals to 0. A square minus 2 into minus 10a plus 26 equals to 0. A square minus 10a plus 24 equals to 0. వచ్చేసింది కదా. ఇక్కడ మనకి డిగ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఏంది పవర్ 4 ది సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. దీనికి మనం రూట్స్ కనుక్కుంటాం. రూట్స్ కనుక్కోనికి మనకి ఏం మెథడ్స్ ఉంటాయి? 2 మెథడ్స్ ఉంటాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. a square minus 10a plus 24 equals to 0. a square minus 10a plus 24 equals to 0. నన్ను అడిగితే మ్యాక్సిమం ఈ మెథడ్ యూజ్ చేయండి. ఒకవేళ టేబుల్స్ రాకపోతే కష్టం అవుతుంది. దీని ఫార్ములా ఏముంటుంది అంటే రూట్స్ కనుక్కోనికి x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అంటారు 4ac బై 2. ఈ లైన్ని ఈక్వల్స్ టు మధ్యలో వచ్చేటట్టు రాసుకొని రిప్రజెంటేషన్ ఈజీ ఉంటుంది. ఇట్లా రాస్తాం కదా. సో ఇక్కడ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఏ ఉంది కదా. ఏ అంటే ఏం తీసుకుంటాం అంటే దీని కోఎఫిషియంట్లో తీసుకుంటాం మనం ఏబిసి. అది ఇటు ఎందుకు తీసుకుంటాం అంటే ఇది ఏ ఎట్లుంటుంది అంటే ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 స్టాండర్డ్ ఈక్వేషన్కి ఇది వస్తుంది. సో ఇక్కడ ఏ అంటేనేమో కోఎఫిషియంట్ తీసుకుంటాం, బి అంటేనేమో దీని కోఎఫిషియంట్, సి అంటేనేమో 24. సో ఏ ఈజ్ ఈక్వల్స్ డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఉంది కదా. అందుకే సింపుల్గా రాసినాం మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ 10 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి ఎంత 24 బై 2a. ఏ అంటే ఎంత ఇక్కడ 1. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూసుకుందాం ఇక్కడ. ఎందుకంటే దీని సొల్యూషన్ మీరు అక్కడ రాసుకోవాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 100 మైనస్ 96. ఎందుకు 96 అంటే 24 ఇంటూ 4 4 60 4 to the 8 96 minus 10 whole square equals to minus 10 into minus 10 minus of minus plus 10 10 the 100. ఆ వాల్యూస్ డ్రా చేసిన బై డినామినేటర్లో 2. a is equals to 10 plus or minus under root 4 by 2. a is equals to 10 plus root 4 అంటే 2 కదా by 2. a is equals to 10 plus 2 by 2 10 minus 2 by 2. 10 plus 2 12 by 2 ఎంత 6 8 by 2 4. మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇది దేని రూట్స్? ఈ ఈక్వేషన్ రూట్స్. ఇంకొకటి మెథడ్ నార్మల్గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఏది వాడినాం టేబుల్స్ పర్ఫెక్ట్ అయితే ఎట్లా వాడతాం దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఇది ఎట్లా చేసుకుంటామంటే ఎట్లా చేస్తాం 1 into 24 ఈజ్ ఈక్వల్స్ టు 24. దీన్ని ఇంటూ చేస్తాం. ఫస్ట్ 24 వస్తుంది. 24కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 2 12s 6 4s 3 8s టేబుల్స్లో అకార్డింగ్ రాసుకుందాం. దీన్ని రివర్స్ చేస్తేనే మళ్ళీ 24 వస్తుంది కదా. మనకి ఇక్కడ ఏముంది ప్లస్, కాకపోతే మధ్యలో మైనస్ ఉంది కదా. సో అన్నిటికీ మైనస్ పెడతాం. ఎందుకు మైనస్ పెట్టినా అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు మనం ఈ రెండింటిలోనే యాడ్ చేద్దాం. -2 -12 -14 -10 -11. ఇది ఎట్లా చేస్తామంటే ఈ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాము. దానికి ఫ్యాక్టర్స్ అనుకుంటాము. ఫ్యాక్టర్స్ అనుకున్నాక ఏం చేస్తాం ఈ సింబల్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది అనుకో ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే అంటే మిడిల్ సింబల్ మీద డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్కి సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి సింబల్ వస్తుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. ఇది కొంచెము కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇది వాడేసుకోండి. ఇది కొంచెం సింపుల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ మైనస్ 6a minus 4a plus 24 equals to 0. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ కామన్ తీస్తా, a minus 6 minus 4 కామన్ తీస్తా, a minus 6 equals to 0. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 6 24. a minus 6
a minus 4 equals to 0, a minus 6 equals to 0, a minus 4 equals to 0, a is equals to 4 comma 6, 6 comma 4 4 comma 6. అంటే మనకు రెండు మెథడ్లు వేసినా దీనికి రూట్ ఇదే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్కి రూట్స్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం అంటే చూద్దాం. ఇక రెండు కేసులు కన్సిడర్ చేస్తాం, సింపుల్ అయిపోతుంది ఇక మనకి. కేస్ 1, ఇఫ్ a is equals to 4. Case 2, if a is equals to 6. a అంటే ఏం తెలుసు మనకి, x plus 1 by x is equals to 4, x plus 1 by x is equals to 6. LCM తీసుకుంటాం. x square plus 1 is equals to 4, x square plus 1 by x is equals to 6. ఈ x ని అక్కడ పంపించేస్తాం. x square plus 1 is equals to 4x, x square plus 1 equals to 6x, x square minus 4x plus 1 equals to 0, x square minus 6x plus 1 equals to 0. Here a is equals to 1, b is equals to minus 4, c equals to 1, x equals to minus b plus or minus under root b square minus 4ac by 2a. Here a is equals to 1, b is equals to minus 6, c is equals to 1, x is equals to minus b plus or minus under root b square minus 4ac by 2. ఇట్లా మనం సైమల్టేనియస్గా రూట్స్ అనుకుంటాం, ఆన్సర్ వచ్చేస్తుంది. x పవర్ 4 కాబట్టి మనకి ఎన్ని రూట్స్ రావాలి, 4 రూట్స్ కాదు, 4 రూట్స్ వచ్చేస్తాయి. మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ minus 4 whole square minus 4 into 1 into 1 by 2 of 1. దీన్ని సాల్వ్ చేసుకున్నాక దీన్ని చేద్దాం. సో x is equals to minus of minus plus 4 plus or minus under root of 16 minus 4 by 2a 2. x is equals to 4 plus or minus root 12 by 2. మనకి 12 ఎట్లా రాసుకోవచ్చు, 4 3s. ఎందుకు రాస్తున్నామంటే 4కి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా, అందుకు రాస్తున్నాం. 2 root 3 by 2, 2 బయటికి రాస్తున్నాం. 2 plus or minus root 3 by 2, 2 100. దీని మీనింగ్ ఏంది, 2 plus root 3, 2 minus root 3. అంటే ఈ రెండు మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్స్ టు 0 వచ్చేస్తాయి. ఇవి ఒక 2 రూట్లు వచ్చేసినాయి, ఇంకా 2 రూట్లు రావాలి కదా. ఈ కండిషన్లో మనకి ఇంకా 2 వచ్చేసాయి. మ్యాక్సిమం ఏడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది 12 ఎట్లా రాసుకున్నా అంటే 4 into 3. 4 ఎట్లా రాసుకోవచ్చు, 2 square into 3 కదా. అప్పుడు root 2 square into 3 అంటే 2 root 3. అదే ఇక్కడ రాస్తాం, కన్ఫ్యూజ్ కాకండి. సేమ్ ఇది గిట్ట అట్లనే చేస్తాం. కంపారిజన్ తెలిస్తే అయిపోతుంది. సో ఇక్కడ సాల్వ్ చేస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 36 minus 4 by 2 of 1 కాదు 200. 6 plus or minus root 32 by 2. x is equals to 6 plus or minus 32 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా లేదు, దీన్ని ఎట్లా రావచ్చు, 16 2s 32 2. x is equals to 6 plus or minus 4 root 2 by 2. x is equals to 2 by t తీసినాం అనుకో, 3 plus or minus 2 root 2 by 2. 2 1 2 1 by 2 క్యాన్సిల్ అయిపోతే by 2 ఎందుకు వస్తుంది రాదు. సో x is equals to 3 plus or minus 2 root 2. Therefore ఇట్లా మొత్తం చేసినాక రూట్స్ ఆఫ్ x ఆర్ 2 plus or minus root 3, 3 plus or minus 2 root 2. 4 రూట్స్ వచ్చేసినాయి కదా, ఎందుకంటే ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, ఇంతే సింపుల్ ఉంటాయి. కాకపోతే లెందిగా ఉంటాయి. ఫ్రీగానే అయ్యాడు కదా 7 మార్క్స్, సో చేయాల్సి వస్తుంది మనం. ఇట్లా మనకు ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, అది క్లాస్ 1 క్లాస్ 2 చెక్ చేసుకుంటాం.
క్లాస్ 1 అంటే ఏం తెలవాలి మనకి, సేమ్ సింబల్ ఉండాలి. క్లాస్ 2 అంటే డిఫరెంట్ సింబల్ ఉండాలి. చెక్ చేసుకున్నాక ఏం చేస్తాము మనం, డివైడ్ బై x² చేస్తాం. ఎప్పుడైతే మనకి x⁴ హైయెస్ట్ పవర్ ఉందో, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి ఈ స్టెప్ ఫాలో అవుతాము. తర్వాత ఏం చేస్తాం, పుట్ x + 1/x = a అని చెప్పి SOBS అని చెప్పి చేసేస్తాము. అప్పుడు మనకి ఈ x⁴కి రూట్స్ వస్తాయి. x వాల్యూస్ 4 వాల్యూస్ వస్తాయి. అవేగా మనకు రూట్స్. అంతే. ఎట్లా చేసామో చూద్దాం. సొల్యూషన్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనకి ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ తెలుసు కదా. 4 ఉంటేనేమో x⁴ ఉంటే ఈవెన్, x⁴ ఉంటే ఆడ్, x⁴ x⁴ ఇట్లా పవర్లలో ఈవెన్ నంబర్ ఉంటేనేమో ఈవెన్ పవర్ అంటాం, ఆడ్ ఉంటేనేమో ఆడ్ పవర్ అంటాం కదా. సో ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. గివెన్ 6x⁴ - 35x³ + 62x² - 35x + 6 = 0. ఈ ఇచ్చిన ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇదేంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఆర్డర్, ఈజ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ ఏ. క్లాస్ 1 or 2 ఈడ 6 ఉంది, ఈడ 6 ఉంది, ఈడ 3, ఈడ -35 ఉంది, -35 ఉంది కదా. సో క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. అది రాసేసినాక ఏం చేయాలి, డివైడ్ బై x² on both sides. ఇది చేసినాక ఏమొస్తుంది మనకి, 6x⁴ - 35x³ + 62x² - 35x + 6 = 0. ఈ ఈక్వల్స్ అనేది మధ్యలో ఉండాలి. అంటే ఈ లైన్కి మధ్యలో రాసుకుంటాం. అది అయిపోయింది. 6x² / 6x⁴ / x² - 35x³ / x² + 62x² / x² - 35x / x² + 6 / x². 0 by anything is 0. అది మనకు తెలిసిందే. ఇక్కడ ఇంకోటి చిన్నది ఏంటంటే x⁴ అంటే ఏంది, x అనేది 4 times ఉంది, x³ అంటే ఏంది 3 times ఉంది, x² అంటే 2 times ఉంది. ఇప్పుడు ఈ x⁴ / x² అంటే ఇది కదా, ఇది ఒకసారి, ఇది ఒకసారి, ఇది ఒకసారి, ఇది ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే పవర్ లెంత్ ఉన్నట్టు, ఇంకా x ఎన్ని టైమ్స్ ఉన్నట్టు 2 times కదా. ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, 1 క్యాన్సిల్ అయిపోయింది, డినామినేటర్లో 1 మిగిలింది, అంతే. ఈక్వేషన్ రాస్తా. 6x² - 35x + 62 - 35x + 6 / x² = 0. x² ఒక దగ్గర రాద్దాం, 6 బయటికి తీద్దాం, x² + 1/x². ఈ టర్మ్ సేమ్, ఈ టర్మ్ సేమ్ కదా. -35ని బయటికి తీస్తే x 1/x, మధ్యలో ప్లస్సా మైనసా, ఇక్కడ మనకి ఏముంది మైనస్. సో మైనస్ పెట్టినాం అనుకో, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ పెట్టాలి. +62 = 0. దీన్ని ఏమనుకుంటా, ఈక్వేషన్ 2 అనుకుంటా. అయిపోతుంది ఇక. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, పుట్ x + 1/x = a, squaring on both sides. x + 1/x whole square = a². ఇదేమో సిన్స్ ఏముంది, a + b whole square ఉంది, దట్ ఈస్ a² + 2ab + b². సో x² + 2 × x × 1/x + 1/x² = a². ఈడ x క్యాన్సిల్, ఎందుకంటే ఒకటి ఇంటూ ఉంది, ఒకటి డివైడెడ్ బై ఉంది. x² + 2 + 1/x² = a². x² + 1/x² = a² - 2. ఇది అక్కడ పంపించేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్లో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/xని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఈ ఈక్వేషన్ ఒక్కటే కావాలి కాబట్టి మీది రబ్ చేద్దాం. Substitute x square plus 1/x square and x plus 1/x in equation 2. ఈ 2నే ఇదంతా ప్లస్ 62 ఈక్వల్స్ టు 0 అనుకుంటాం. ఒక నిమిషం. ప్లస్ 62నే. ఇప్పుడు 6 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2, తర్వాత మైనస్ 35 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏ ప్లస్ 62 ఈక్వల్స్ టు 0. 6a స్క్వేర్ మైనస్ 6 2 is 12 మైనస్ 35a ప్లస్ 62 ఈక్వల్స్ టు 0. 6a స్క్వేర్ మైనస్ 35a ప్లస్ 50 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏదైనా కామన్ వస్తుందా అంటే రాదు, డైరెక్ట్ ఫ్యాక్టర్స్ అనుకుందాం. ఫ్యాక్టర్స్కి ఏం యూజ్ చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది యూజ్ చేస్తాం కదా. ఏ అంటే ఎంత ఈడ 6, బి అంటేనేమో మైనస్ 35, సి అంటేనేమో 50. ఈ ఈక్వేషన్ ఇవ్వడం మనకు కొద్దిగా. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 35 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్. ఈ స్టాండర్డ్ దీనికి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీనికి ఇది ఫార్ములా. ఈడేముంది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 0 కదా, కాకపోతే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు రాసిన. బి అంటే మైనస్ 35 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత 6 ఇంటూ సి 50 divided by 2 into 6. A is equals to minus of minus plus 35 plus or minus under root 35 square. 35 minus 30 minus into minus plus 5 5 is 25, 5 2 is 5 3 is 15, 175. 3 5 is 15, 3 3 is 9 10 and 10 of 5 5 plus 7 12 అంటే 12 25 మైనస్ ఇప్పుడు చూద్దాం 6 5 30 300 ఇంటూ 4 1200 బై 2 6 12 అంతే కదా. ఇప్పుడు 1225 మైనస్ 1200 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35 ప్లస్ ఆర్ మైనస్ 25 బై 6 2 is 12. 35 plus or minus 5 by 12. 35 plus 5 by 12. 35 minus 5 by 12. Values వచ్చేసాయి కదా. A is equal 35 plus 5 40 by 12. 30 by 12. 4 3 is 4 10 is ఇదెంత 2 6 2 15 3 2 3 5 10 by 3 5 by 2. ఏ వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ ఏ వాల్యూస్లో మనం ఏం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ కాదు కేస్ 1 రెండు కేసులు ఉంటాయి. కేస్ 1 ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 by 3. ఏ అంటే ఏం తెలుసు, ఎక్స్ ప్లస్ 1/x కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, ఎల్సిఎం ఎక్స్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 by 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఖాళీ రూట్స్ కనుక్కునేది ఉంటుంది, అదైతే అయిపోతుంది. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్. 3x స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 10x. 10 అక్కడ పంపిద్దాం. 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎందుకు మైనస్ 10x అంటే ప్లస్ ఉన్నది ఇటు వస్తే మైనస్ అవుతుంది. సేమ్ దీనికి గిట సిన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా యూజ్ చేసి వచ్చేసరి. సో
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిలు రాసుకోవాలి కదా. ఏ అంటే 3, బి అంటే -10, సి అంటే 3. కోఎఫిషియన్స్ రాస్తున్నాం. మైనస్ బి అంటే -10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -10 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 3 ఇంటూ 3 అంతే కదా. ఏ అంతే సి అంతే బై 2 ఇంటూ 3 -10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 100 మైనస్ 4 3 is 12, 12 3 is 36 by 2 3 is 6. X is equals to 10 plus or minus under root ఎంత 64 వస్తుంది. 100 లకి 36 తీస్తే 64. ఆ 64కి మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు ఎంత 8. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. అప్పుడు మనకేమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 8 18/6 2/6. X is equal 6 1s are 6 3s are 2 1s are 2 3s are 3, 1/3. రెండు రూట్లు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంకో రూట్ ఈట కావాలి కదా. కేస్ 2 ఇఫ్ x is equals to if a is equals to 5/2. ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పోయేది ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ ఉన్నది ప్లస్ మైనస్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇట ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఇదే వాడతాం కాబట్టి రాద్దాం ఏం కాదు చిన్స్. A is equals to 2, B is equals to -5, C is equals to 2. రాసేస్తాం. X is equals to minus B, minus of -5 plus or minus under root B square -5 whole square -4 into A ఎంత 2, C గిట 2 నే by 2 of 2. X is equals to 5 plus or minus 25 minus 4 2 is 8, 8 2 is 16 by 4. 5 plus or minus root 9 by 4. 5 plus 3 plus or minus 3 by 4. 5 plus 3 by 4. 5 minus 3 by 4. 5 plus 3 8 by 4. 2 by 4. 4 1s are 4 2s are 2 1s are 2 2s. X is equals to 2, 1/2. Therefore, roots of x equals to 2 1/2, 3 1/3. ఇది వచ్చింది మనకు కరెక్టా తప్ప అని తెలుసుకోనికి ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. వెరిఫికేషన్ ఇది మనకి క్లాస్లో రఫ్లో వేసుకుందాం, ఎందుకంటే ఇలా ఏం అవసరం లేదు ప్రాబ్లంలో. వెరిఫికేషన్ చూద్దాం. రఫ్లో వచ్చింది కరెక్టా తప్ప తెలుసుకోనికి. 6x ఈడేం చేయాలి, ఒక రూట్ తీసుకుందాం. ఏది తీసుకుందాం, 2 తీసుకుందాం ఫస్ట్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇలా మనం f(2) పెడతాం. 6 into 2 power 4 minus 35 into 2 cube plus 62 into 2 square minus 35 into 2 plus 6. 6 into 2 power 4, 2 4 times. 2 to the 4, 4 to the 8, 8 to the 16. 16 minus 2 cube. ఒక 2 తీసేస్తే అయిపోతుంది 8. 35 into 8 plus 62 into 4 minus 35 to the 70 plus 6. 16 6 are 96 minus 35 into 8. 8 5 are 40, 8 3 are 24, 28 minus 280 plus 62 4 to the 8, 6 4 are 24, 248 minus 70 plus 6 plus యాడ్ చేసుకుందాం. 248 plus 6 ఎంత 254, 254 96 0 ఈడ 1 5 350. 280 minus 350
అంటే మనకి 0 వచ్చేసింది. సో LHS ఈక్వల్స్ టు RHS అంటే ఈ 2 అనేది ఒక రూట్. ప్రొసీజర్ మొత్తం పవర్ 4 ఉన్న దానికి ఇట్లా చేస్తాము. ఒకవేళ పవర్ 5 పవర్ 6 ఉంటే ఇంకో కొంచెం వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాం. చూద్దాం ఆ గిట. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చూసినాము, పవర్ 4 చూసినాం కదా. ఇక్కడ పవర్ 5 ఉంటుంది, పవర్ 5 పవర్ 6 ఉంటే ఎట్లా సాల్వ్ చేస్తాము. ఈ వీడియో వచ్చేసి మనకి మొత్తం మ్యాక్సిమం ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 లెక్కలు అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ ప్రాబ్లం అయినా మనం ఎట్లా చేస్తాము, ఫస్ట్ ఇచ్చే ఈక్వేషన్ క్లాస్ 1 క్లాస్ 2 అని చూస్తాం. చూసినాక ఏం చేస్తాము, ఒకవేళ ఇది క్లాస్ 1 అయింది అనుకోండి, చూద్దాం. ఇక్కడ 1 ఉంది, -1 ఉంది, సింబల్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ -5 ఉంది, +5 ఉంది, +9 ఉంది, -9 అంటే ఇది ఆబ్వియస్లీ ఏమవుతుంది, క్లాస్ 2కి పోతుంది. క్లాస్ 2కి అయిపోతే మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, నార్మల్గా x⁴ ఉంటే డివైడ్ బై x² చేస్తాము. దాని తర్వాత అప్పుడు x + 1/x = a అని పెట్టుకొని చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ మనకు పవర్ 4 ఉండాలి. కాకపోతే ఇది ఏముంది, పవర్ 5 ఉంది కదా. సో ఈ పవర్ 5ని ఫస్ట్ ఇలా కన్వర్ట్ చేస్తాం, x⁴ లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఒక పవర్ ఎలిమినేట్ అయిపోవాలి. దానికి మనం ఏం చేస్తాం అంటే, ఇచ్చింది ఈక్వేషన్ క్లాస్ 2 అయింది అనుకో, దీన్ని ఏమంటాము, +1 ఈజ్ ద రూట్. ఎట్లా ఇది రూటా కదా అని ఎట్లా చెప్తామంటే, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నప్పుడు 1/5 - 5 × 1/4 0 వస్తే మనకు అది రూటే కదా. (1 - 5 + 9 - 9 + 5 - 1 1 - 5 అంటే +1 రూట్. ఒకవేళ క్లాస్ 1 అనుకో, క్లాస్ 1 వస్తే -1 ఈజ్ రూట్ అని చెప్పి సింథటిక్ డివిజన్ చేస్తాం. సింథటిక్ డివిజన్ చేస్తే మనకి x⁴ లోకి వచ్చేసరికి దాని తర్వాత మనం డివైడ్ బై x² చేస్తాం, x + 1/x = a అని పెడతాం. ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఒకవేళ మనకు పవర్ 6 ఇస్తే ఎట్లా చేస్తామంటే, -1 అండ్ +1 ఆర్ ద రూట్స్ అని తీసుకుంటాం. అది మనకి క్లాస్ 1 అయినా ఏం కాదు, క్లాస్ 2 అయినా ఏం కాదు. +1 - 1 సబ్స్టిట్యూట్ చేసి = 0 వచ్చిందనుకో మనం దాన్ని రూట్ అంటాం. ఇక మనం ప్రాబ్లం ఎట్లా చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్. ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తాము, ఫస్ట్ క్లాస్ 1 క్లాస్ 2 తీసుకుంటాం. ఇదేముంది, ఇక్కడ 1 ఉంది, -1 ఉంది, -5 + 5 + 9 -1 అంటే ఇది క్లాస్ 2. సో క్లాస్ 2 లేని +1 ఈజ్ ద రూట్ అని తీసుకుంటాం. బై సింథటిక్ డివిజన్ అని చేస్తాము. అప్పుడు మనకి x⁴ లో కన్వర్ట్ అయిపోతుంది. x⁴ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామో తెలుసు, ఇక్కడ రాస్తున్నాం. x⁴ని ఎట్లా సాల్వ్ చేస్తాము, డివైడ్ బై x² అని చేస్తాము. ఇప్పుడు x + 1/x = a అని తీసుకుంటాం. ఇప్పుడు వీటికి వచ్చేసి గివెన్ ఈక్వేషన్ ఈస్ x⁴ - 5x⁴ + 9x³ above given equation is an odd degree of class 2 reciprocal equation. రెసిప్రోకల్ క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ కదా. సో దీనికి మనం ఏం చేసుకుంటాం, +1 -1. క్లాస్ 2 అయితేనేమో +1, క్లాస్ 1 అయితేనేమో -1 రూట్ అని తీసుకుంటాం. సో ఏమవుతుంది, +1 ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో డైరెక్ట్ నేను బై సింథటిక్ డివిజన్ చేస్తా. ఇది ఎట్లా చేస్తామంటే, ఇది డెడ్ ఈజీ ఉంటుంది. పవర్లను రాసుకోవాలి. ఇక్కడ పవర్ ఏముంది 1, ఇక్కడ ఏముంది -5 9. పవర్స్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. 5 4 3 2 1 0. ఒకవేళ ఏదైనా పవర్ లేకపోతే 0 రాసేసుకుంటాం. 9 -9 5 -1 ఏమన్నాము, +1 ఈజ్ ద రూట్ అన్నాం. +1 పెట్టుకుందాం. ఫస్ట్ టర్మ్ కి 0 పెడతాం, 1 + 0 1. దీన్ని తీస్తాం.
1 1 జా 1 -1 + 1 -1 మళ్ళీ దీనికి ఇంటూ చేస్తాం 1 × -2 -4 9 - 4 5 1 5 జా 5 -4 1 4 జా -4 +1 1 1 జా 1 లాస్ట్ టైం 0 వస్తే మనకు అది రూట్ అన్నట్టే. ఇక మనకి ఏముంది ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడనేమో x⁻0 x⁻1 x⁻2 x⁻3 x⁻4. Therefore given equation 1 is reduced to, లేకపోతే డైరెక్ట్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అని చెప్పి ఈజ్ రాసేస్తాం. ఏది 1x⁴ -4x³ + 5x² -4x + 1 = 0. x⁻0 1 కదా. సో మనకేంది x⁴లలో వచ్చేసి. సో దీన్ని నేను ఏమనుకుంటా ఈక్వేషన్ 2 అనుకుంటా. మళ్ళీ ఇది క్లాస్ 1 క్లాస్ 2 చూసుకుందాం. 1 1 -4 -4 5 అంటే ఏంది క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ కదా. డైరెక్ట్ నేను ఏం చేస్తా అంటే డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమొచ్చేసో చూసుకుందాం. x⁴ -4x³ + 5x² -4x + 1 డివైడెడ్ బై x² = 0/x². డివైడ్ చేసి ఏమొస్తుంది x⁴ చేసుకుందాం ఒకసారి. ఏం కాదు ఇక్కడ x 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. సో 2 టైమ్స్ మిగులుతుంది, 1 టైం మిగులుతుంది. 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 టైం మిగులుతుంది అనుకో. x² -4x + 5 -4/x + 1/x² = 0. x² + 1/x² ఒక దగ్గర రాస్తాం. -4ని కామన్ తీస్తే x + 1/x ఒక దగ్గర రాస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సేమ్ సింబల్స్ ఇక్కడ చూసుకోవాలి మనం. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలి మనము పుట్ అని చెప్పి తీసుకుంటాం. పుట్ x + 1/x = a SOBS చేసినాక x + 1/x whole square = a². since a + b whole square = a² + 2ab + b². x² + 2 × x × 1/x + 1/x² = a². x1 x1 x² + 2 + 1/x² = a². x² + 1/x² = a² - 2. ఇది అక్కడ పంపించేసినాం. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి అంతే కదా. సబ్స్టిట్యూట్ x² + 1/x² and x + 1/x in equation 3. నార్మల్ ఈక్వేషన్ 3 ఒకసారి రాసుకుందాం. ఏంటి x² + 1/x² -4 × x + 1/x. మధ్యలో టర్మ్ ఏముంది ఇక్కడ చూద్దాం ఒకసారి. మధ్యలో ఏముందో +5 = 0. ఇదే కదా మనకున్న ఈక్వేషన్. +5 = 0 కదా. సో ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకోం a² - 2 -4 × a + 5 = 0. దీనికి రూట్స్ అనుకుంటాం. -2 -4a + 5 = 0. a² - 4a + 3 = 0. రూట్స్ అనుకుంటాం. ఇట్లా x = -b ± b² - 4ac/2. ఇక్కడ మనకి ఏం తెలుసు ఇచ్చిన ఈక్వేషన్లో a అంటే 1, b అంటే -4, c అంటే 3 అంతే కదా. సో ఇక్కడ ఇది మనకి x² ఉన్నప్పుడు ఇక్కడ a² అంటే మనం a = రాస్తాం -4 -4 అండ్ +± b² అంటే -4² -4 × 1 × 3/2 × 1. సాల్వ్ చేసేస్తే మనకి ఏంది ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఏ వాల్యూ తీసుకొని ఇంకో దాంట్లో పెడతాం.
A is equals to minus of minus plus 4 plus or minus under root 16 minus 4 3 is 12 by 2a. 2. A is equals to 4 plus or minus root 4 by 2. A is equals to 4 plus or minus 2 by 2. A is equals to 2 of 2 plus or minus 1. లేకపోతే డైరెక్ట్ మనకు రూట్ వచ్చేసింది కదా 4 plus 2 by 2 4 minus 2 by 2 4 plus 2 ఎంత 6 by 2 2 by 2 డైరెక్ట్ దేనికి చూడకండి మిస్టేక్స్ అవుతాయి మనకి 3, 1 అంతేగా. ఇప్పుడు మనం రెండు కేసులు కన్సిడర్ చేసుకోవాలి, అది మనకు తెలిసిందే. ఇక case 1, if a is equals to 3, x plus 1 by x is equals to 3, x square LCM తీసుకుంటాం 3, x ని అక్కడ పంపిస్తాం, x square plus 1 is equals to 3x, x square minus 3x plus 1 is equals to 0. దీన్ని ఇటు పంపించేస్తాం సేమ్ ఇంతకు ముందు లాగానే, x is equals to minus b plus or minus 1 b square minus 4ac by 2a. a అంటే ఎంత 1, b అంటే minus 3, c అంటే 1. సో x is equals to minus of minus 3 plus or minus under root minus 3 square minus 4 into 1 into 1 by 2 into 1. అంతే కదా. b వాల్యూ, a వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, వచ్చిందే రాసినాం. సో ఇక్కడ వేసేస్తాం. x is equals to minus of minus 3 plus or minus under root 3 square 9 minus 4 by 2. x equals to 3 plus or minus root 5 by 2. x is equals to root 5 ఏం లేదు కదా మళ్ళీ, కరెక్టా తప్ప. ఇట్లా మనకు రూట్ వచ్చినప్పుడు ఒక్కోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, తప్పలేదు. 3 స్క్వేర్ ఎంత 9 minus 4ac కరెక్టే, కరెక్ట్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5, అంటే x is equals to 3 plus root 5 by 2, 3 minus root 5 by 2. తర్వాత కేస్ 2. if ఏంది a is equals to 1, అంతే కదా. ఒకటి 3 వచ్చింది రూట్, ఇంకోటి మనకు 1 వచ్చింది. సో x plus 1 by x is equals to 1, x square plus 1 by x is equals to 1, x square plus 1 is equals to x, x square minus x plus 1 is equals to 0. అంతే కదా. ఇది అవతలకి వచ్చింది 0 అయితే x is equals to minus b plus or minus under root b square minus 4ac by 2a. a ఎంత 1, b ఎంత minus 1, c ఎంత 1. x is equals to minus of minus 1 plus or minus minus 1 whole square minus 4 into 1 into 1 by into 2 into 1. x is equals to minus of minus 1 plus or minus 1 minus 1 square 1 minus 4 by 2. 1 minus 4 into root 3 minus root 3. x is equals to 1 plus or minus, and దీన్ని ఎట్లా రాస్తామంటే root 3 into root minus 1 by 2. x is equals to 1 plus or minus root 3 I by 2. ఇట్లా ఎందుకు రాసినా అంటే మనం i స్క్వేర్ అంటే ఏమనుకుంటాం మైనస్ 1, i is equals to root of minus 1. ఫస్ట్ ఇది, దాని తర్వాత ఇది. ఇమాజినరీ వాల్యూ ఎంత, కాంప్లెక్స్ నెంబర్ ఇది రూట్ మైనస్ 1, i స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ స్క్వేర్ చేస్తే మైనస్ 1 వస్తుంది. సో రూట్ మైనస్ 1 ఉంటే నేను ఏం చేసిన i రాసిన దాంట్లో. దేర్ ఫోర్ లాస్ట్కి ఏం చెప్తాం, రూట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్, స్టార్టింగ్ ఒకటి సింథటిక్ డివిజన్ చేసుకున్నాం కదా, అది గిట్ట రాయాలి. 1 ఇది క్లాస్ 2 కాబట్టి +1 ఆబ్వియస్గా. 1 ఒక రూటు, ఇంకోటి ఏంది 3 plus or minus root 5 by 2, 1 plus or minus root 3i by 2. ఇంతే సొల్యూషన్.
ఇక్కడ మనకి x అనేది పవర్ 5 ఉంది కదా, సో మనకి ఎన్ని రూట్స్ వచ్చినాయి 1 2 3 4 5. ఇంతే ఉంటుంది ప్రాసెస్. ఇక ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ప్రాబ్లంకి గిట మనం ఫస్ట్ ఏం చేస్తాం, పవర్ 5 ఉన్నందుకు పవర్ 5 ఉన్నా పవర్ 6 ఉన్నా ఫస్ట్ క్లాస్ 1 క్లాస్ 2 వేస్తాము. ప్రతి ప్రాబ్లం లేపుకున్నా అంటే ఇది క్లాస్ 1 క్లాస్ 2 చెక్ చేస్తాం. 2 2 1 1 -12 12 సేమ్ సింబల్ ఉంది. సో ఇది ఏంది క్లాస్ 1 వస్తాయి, సేమ్ సింబల్ ఉంది కాబట్టి క్లాస్ 1 అయితే -1 ఈజ్ ద రూట్ అని చెప్పి ఈజ్ రూట్ సింథటిక్ డివిజన్. తర్వాత రెడ్యూస్ టు x⁴ డివైడ్ బై x² to x + 1/x = ఈ స్టెప్స్ ఫాలో అవుతాం కదా. ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చింది రాస్తాం. Above given equation is a odd degree class 1. ఇది మనం రోమన్ నంబర్స్ లో రాస్తాం. క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. -1 ఈజ్ ద రూట్ ఆఫ్, hence -1 is the root of equation 1. By synthetic division, ఏం చేసాం, ఇక్కడ -1 రాస్తాం. కోఎఫిషియన్స్ లో పవర్ 5 ఏమో 2, పవర్ 4 ఏమో 1, పవర్ 3 ది -12, పవర్ 2 ది -12 1 2. ఫస్ట్ టర్మ్ కి 0 2 వస్తుంది. 1 × 2 -2 1 -2 -1 అంతేగా. ఫస్ట్ టర్మ్ కి 0 పెడతాం, దాని తర్వాత ఈ రెండింటికి ఎంత వస్తుందో అంత రాస్తాం. మైనస్ తోటి ఇంటూ, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దానికి దీనికి ఇంటూ చేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది, -2 వచ్చింది. మళ్ళీ దీనికి యాడ్ అన్న సబ్ట్రాక్ట్ ఉన్నా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 1 × 1 -11 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 -12 minus of minus plus 1 2 minus into plus minus 2 0. ఇదేంది x⁴0 x⁴1 x⁴2 x⁴3 x⁴4. therefore reduced equation is ఏంది 2x⁴ -1x³ -11x² -1x plus 2 equals to 0. x⁴0 equals to 1. సో 2 × 1. ఇదేంది మళ్ళా, ఇది గిట క్లాస్ 1. సో డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్స్ టు ఈక్వేషన్ 2. ఇది దీని కిందనే రాస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 రాకపోయినా మనకు ఫరకేం పడదు. సో రబ్ చేద్దాం. సో 2x⁴ -1x³ -11x² -11x plus 0/x² ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 2 టైమ్స్ మిగులుతుంది. 2 టైమ్ 1 టైమ్ 2 టైమ్స్ 2 టైమ్స్ 1 1 2x² plus 2/x². ఈ రెండు ఒక దగ్గర రాస్తున్నాం. మైనస్ 1x మైనస్ ఎంత, ఇది 1x ఒకటి మిగిలింది. ఇక్కడ 11/x. ఇక్కడ మనం కామన్ తీయాలి. ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ ఒక చిన్న తప్పు అయింది. ఏంది 2x⁴ -1x -11x. ఇక్కడ -1x 11 కాదు. సో చిన్న చిన్న తప్పు ఇట్లనే కోఎఫిషియంట్ల కాడ ఆడ పోతుంది. ఈడ మనకి ఎట్లా తెలిసిందంటే ఈ టర్మ్ కామన్ తీసాం కదా, సో అట్లా తెలిసిపోయింది. మీరైతే మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. తర్వాత ఏం మిగులుతుంది -11. అంతే. ఈ రెండింటికి 2 కామన్ తీస్తాం.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 1 కామన్ తీస్తే x ప్లస్ 1 మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్. దీన్ని ఏమనుకున్నాం, ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఈ ఈక్వేషన్ మనకు అవసరం లేదు 2 తోటి, ఇప్పుడు 3 తోటే పని ఉంది. సో 4x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు SOBS. x plus 1/x whole square equals to a square. A plus, since a plus b whole square equals to a square plus 2ab plus b square. So మొత్తం ఏమవుతుంది, x square plus 2 into x into 1/x plus 1/x square is equals to a square. x cancel అయిపోతుంది, x square plus 2 plus 1/x square is equals to a square. ఈ ప్రొసీజర్ మనకు ఆల్రెడీ తెలిసిందే. తర్వాత ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ x plus 1/x and x square plus 1/x square in equation 3. 3 ఏముంది ఇది కదా, సో 2 into x square plus 1/x square అంటే a square minus 2, తర్వాత minus 1 into a minus 11 equals to 0. 2a square minus 2 to the 4 minus a minus 11 equals to 0. So simplification చేస్తే ఏమొస్తుంది, 2a square minus a minus 15 equals to 0. ఇక్కడ ఇంటూ సింబల్ లేదు, ఖాళీ సేమ్ సింబల్ ఉంది కాబట్టి అదే సింబల్ పెట్టి యాడ్ చేసినాం. దీనికి మనం రూట్స్ అనుకుంటాం. రూట్స్ ఎట్లా కనుక్కుంటామో తెలుసు కదా, -b plus r మైనస్ యూజ్ చేస్తాం. సిన్స్ x is equals to -b plus r minus under root b square minus 4ac/2a. a అంటే ఎంత, 2, b అంటేనేమో -1, c అంటేనేమో -15. సో therefore a is equals to, a అంటే ఈ a కాదు, ఇది మనకి ఈక్వేషన్ ఎట్లుంటుంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c స్టాండర్డ్ ఈక్వేషన్ ఇట్లా. ఇప్పుడు మనం ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. -b అంటేనేమో మైనస్ ఆఫ్ -1 అండర్ రూట్ b స్క్వేర్ -1 స్క్వేర్ ప్లస్ -4ac కదా, -4 into 2 into 1 -15. ఇక్కడ ఏబిసిలు చూసుకోవాలి, అయిపోతుంది బై 2 into 2. a is equals to minus of minus plus 1 under root of 1 minus of minus plus 15 to the 30, 30 into 4, 4 the 12, 120. 2 to the 4. a is equals to 1 plus or minus under root 121 by 4. a is equals to 1 plus root 121 under 11 square. a is equals to 1 plus 11 by 4, 1 minus 11 by 4. అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి, ఇలానే వేసేస్తాం. a is equals to 12 by 4 minus 10 by 4. 4 1 जा 4 3 जा 2 5 जा 2 2 जा. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ రోడ్స్కి మనం ఏం చేస్తాం, కేస్ 1 కేస్ 2 తీసుకుంటాం. కేస్ 1, if a is equals to 3, x plus 1/x is equals to 3, denominator x, so x square plus 1 is equals to 3, x square plus 1 is equals to 3x, so x square minus 3x plus 1 equals to 0, x is equals to minus b. Same ఇంతకు ముందు ప్లస్ ఆర్ మైనస్ అన్నది b square minus 4ac by 2a. అప్పుడు మనకేంది, ఏ అంటే ఎంత 1, b వచ్చేసి -3, c వచ్చేసి 1 అంతే కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూషన్ ఉంటుంది మొత్తం. x is equals to -b అంటే minus of -2 plus or minus under root 3 square minus 4 into a ఎంత 1 into c 1 by 2a, 2 into 1
is or minus 3 plus or minus under root of 9 minus 4. The x is equals to 3 plus or minus 4 5 by 2. అంతే. ఇప్పుడు మనం కేసు చూద్దాం. ఏ అంటే ఏం తెలుసు మనకి x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 బై 2. ఎల్సిఎం తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 బై 2. ఇంతకుముందు ఒక సబ్ట్రాక్షన్ కొంచెం తప్పు చేసిన, అందుకని మొత్తం రబ్ చేసి మళ్ళీ వేసినాం. సెకండ్ పార్ట్ ఎక్కాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ఇంటూ ఎక్స్. 2x square plus 2 is equals to minus 5x. 2x square plus 5x plus 2 equals to 0. तीन की रूट्स మనకి ఏం తెలుసు? x is equals to minus b plus or minus under root b square minus 4ac by 2a కదా. ఇక్కడ మనకి a ఏమో 2, b ఏమో 5, c ఏమో 2. సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. x is equals to minus 5 plus or minus under root 5 square minus 4 into a and 2 into 2 by 2a 2 into 2 minus 5 plus or minus under root 25 minus 4 to 16. ఈడనే తప్పు అయింది నాకు, అందుకే మళ్ళీ వేస్తున్నాం. రూట్ 9 x is equals to minus 5 plus or minus 3 by 4. x is equals to minus 5 plus 3 by 2 4 minus 5 minus 3 by 4 ఎంత minus 2 by 4 minus 8 by 4 2 1 దా 2 2 దా 4 1 దా 4 2 దా అంటే ఎంత minus 1 by 2 ఒకటి 2 ఒకటి. లాస్ట్కి మనం ఏం రాస్తాం? therefore roots of x equals to ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఇది మనకి క్లాస్ 1 కదా. minus 1 ఒకటి, minus 1 by 2 ఒకటి, 2 ఒకటి, 3 plus or minus root 5 by 2. ఎందుకు 5 రూట్స్ వచ్చినాయంటే ఇచ్చిన క్వశ్చన్ మనకి పవర్ 5 ఉంది కాబట్టి 5 రూట్స్ వచ్చినాయి. ఇంతే. ఇక్కడ మనకి ఏముంది? పవర్లో 6 ఉంది కదా. సో ఫస్ట్ ఈ పవర్ 6ని పవర్ 4లోకి రెడ్యూస్ చేసుకొని చేస్తాం. ఆ 6 చేసే ముందు ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? ఏ క్లాస్ 1 క్లాస్ 2 రోమన్ నంబర్స్లో చూద్దాం. ఇక్కడ 6 ఉంది, minus 6 ఉంది, minus 25 ఉంది, 25 ఉంది, 31 ఉంది, minus 31 ఉంది, x క్యూబ్ టర్మ్ మిస్ అయింది. సో యాజ్ యూజువల్ 0. సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో క్లాస్ 2 కదా. క్లాస్ 2లో రూట్స్ ఏంటివి? పవర్ 5 అయితే ప్లస్ 1, ఇది పవర్ 6 కదా. ప్లస్ 1 ఒకటి, మైనస్ 1 ఒకటి కన్సిడర్ చేస్తాం. తర్వాత సింథటిక్ డివిజన్ చేస్తాము, తర్వాత రెడ్యూస్ చేస్తాము. రెడ్యూస్ 2x పవర్ 4 సేమ్ ప్రొసీజర్. డివైడ్ బై ఎక్స్ స్క్వేర్, పుట్ x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a. సేమ్ ఇట్లనే చేసుకుంటాం మనం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. equation 1, given equation is a even degree, even 6 even degree class 2 reciprocal equation. Therefore లేకపోతే hence 1 and minus 1 are the roots of equation 1 by synthetic division. ఇప్పుడు మనం బై సింథటిక్ డివిజన్ అని అయితే చేస్తాం. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం. 6 minus 25, ఇక్కడ పవర్ స్క్వేర్ అని రాసిన మర్చిపోయి పక్కకు పవర్ 5 అది. minus 25 31 పవర్ 3 దిలే 0 minus 31 25 minus 6. ఇప్పుడు 1 and minus 1 ఆర్ ద రూట్స్ అని చెప్పినా కదా. ఫస్ట్ 1 తోటి చేద్దాం.
ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ -1తో చేయొచ్చు. ఫస్ట్ దానికి 0 పెడతాం. 0 + 6 0. 1 6 6 -19. 1 × 19 -19 and then goes +12. 1 12 12 12. 1 12 12 and -31 లకి 12 తీసి ఎంత -90. ప్లస్ ఇంటూ మైనస్ -19 1 19. సో +6. 1 6 6 0. ఇప్పుడు ఏమన్నాము 1 అన్నాం మళ్ళీ -1 ఇటు అన్నాం కదా. ఈ ఈక్వేషన్ ఏంది x⁵5 ఉంటుంది. దీన్ని మళ్ళీ x⁴ లో తీసుకోవాలి. సో ఇక్కడ -1 0 6 1 6 -6 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -25 ప్లస్ 25 37 ప్లస్ ఇంటూ మైనస్ -37 -25 ప్లస్ 25. సో +6 వచ్చింది. ప్లస్ ఇంటూ -6 0. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. మన క్లాస్కి ఈక్వేషన్ ఏంటి x⁴0 x⁴1 x⁴2 x⁴3 x⁴4. Therefore reduced equation is 6x⁴ -25x³ plus 37x² minus 25x plus 6 equals to 0. ఇంతే కదా. ఈ ఈక్వేషన్కి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఇదేంటి క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 1ది. సో డైరెక్ట్ డివైడెడ్ బై x². దీని ఈక్వేషన్ మనం 2 అనుకుందాం. డివైడ్ equation 2 by x² on both sides. అప్పుడు 6x⁴ -25 x³ plus 37x² minus 25x plus 6 equals to 0 divided by x² divided by x². సపరేట్ చేసుకుందాం. జీరో బై ఎనీథింగ్ 0 బై. ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 మిగులుతుంది. 1 1 అయిపోతుంది. ఇక్కడ 1 టైం మిగులుతుంది. సో 6x² minus 25x plus 37 minus 25x plus 6/x². x² లకి 6 కామన్ తీస్తాం. x² plus 1/x² minus 25 కామన్ తీస్తాం. ఇళ్ళకి ఈ టర్మ్ లకి x plus 1/x ప్లస్ ఎందుకు వచ్చిందంటే మైనస్ని బయటికి తీసినాం కదా. -of ప్లస్ మైనస్ ప్లస్ 37 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ తోటి ఇక్కడ మనకి పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము పుట్ x plus 1/x is equals to a SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. లేదా x plus 1/x whole square is equals to a square. x² plus 2 into x into 1/x plus 1/x whole square equals to a². ఇది ఎట్లన్నా మళ్ళీ మనకు తెలుసు a plus b whole square కదా. a² plus 2ab plus b². ఇంతే కదా. సో x² plus 2 plus 1/x² equals to a². 2ని అక్కడ పంపించేస్తాం. x² plus 1/. ఇప్పుడు ఏం చేస్తాం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సబ్స్టిట్యూట్ x² plus 1/x² and x plus 1/x in equation 3. we get ఏమొస్తుంది 6 of x plus a² minus 2 6a² minus 6 2s are 12 minus 25a plus 37 equals to 0. 6a² minus 25a 37 లకి 12 ఇస్తే ప్లస్ 25. ఎందుకంటే పెద్దదానికి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ గిట్ట మనకు అవసరం లేదు, ఇది గిట్ట అవసరం లేదు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. ఎట్లా చేసుకుంటాము
ఫార్ములా తెలుసు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి. ఈ ఈక్వేషన్లో ఏ అంటే ఎంత 6, బి అంటే -25, సి అంటే 25. ఇప్పుడు ఈడ ఎక్స్ ఉంది కాబట్టి ఈడ ఈ ఈక్వేషన్ ఎట్లుంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0. కాకపోతే ఈడ x² ఉంటే ఈడ x పెట్టినాం, ఈడ a² ఉంది, a ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్. b అంటే ఎంత -25, -25 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -25 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఎంత 6 ఇంటూ 25 బై 2a 2 of 6. సింప్లిఫికేషన్ చేద్దాం. -25 ప్లస్ ఆర్ మైనస్ 25 స్క్వేర్ 625. తెలియకపోతే రఫ్లో చేసేయండి. 5 5s are 25, 5 2s are 10, 125, 2 5s are 10, 2 2s are 4, 5, 5 2 6. మళ్ళీ ఇది మనకు తెలియదు ఏది 6 4s are 25 into 24, 4 5s are 20, 4 2s are 8 and 10, 2 5s are 10, 2 2s are 4, 5, 600. 625 minus 600 by 2 6 are 2. సో సాల్వ్ చేసేసుకుందాం, ఆన్సర్ వచ్చేసి a ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 25. 625 మైనస్ 600 25 కదా, 2 6 2. a ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ 5 by 2. a ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 5 by 12, 25 minus 5 by 12. a is equals to 30 by 12, 20 by 12. ఇది క్యాన్సిలేషన్ చేసేయాలిగా, మనకి టేబుల్లో అంత ఐడియా రాకపోతే 2 టేబుల్ తోటి చేద్దాం. 2 6 2 15 3 2 3 5. a is equals to 5 by 2. ఇది ఎంత 4 3 4 5 5 by 3. a మనకి ఎంత వచ్చింది 5 by 2 5 by 3 వచ్చింది. సో ఇప్పుడు మనం 2 కేసులు కన్సిడర్ చేసుకుంటాం. ఏది కేస్ 1 కేస్ 2 అది చేసేసుకుంటే అయిపోతుంది. x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 by 2. ఏ అంటే అదే కదా, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఈడ ఎక్స్కి ఈడ ఏం లేదు, 1 ఉంది, x² ప్లస్ 1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్. ఇంతే కదా, మళ్ళీ దీనికి రూట్స్ అనుకుంటాం. సిన్స్ మైనస్ d ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ t² మైనస్ 4ac బై 2. a ఎంత ఇక్కడ 2, b ఏమో -5, c ఏమో. అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b మైనస్ ఆఫ్ -5 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -5² 4 ఇంటూ a ఎంత 2 ఇంటూ c 2 by 2 2 ఆఫ్ 2. x is equals to 5 plus or minus under root 25 minus 4 2 is 8, 8 2 is 16 minus 16. ఇంతకుముందు దాని లెక్కనే వచ్చింది. √9. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం చిన్న చిన్న మిస్టేక్లే మస్తు అయితే. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే ఇక, దీన్ని ఏం చెప్తాం. అంతే కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కేస్ 2 ఏంది 5 by 3 తీసుకుంటూ వచ్చేస్తుంది. కేస్ 2
if a is equals to 5 by 3. X plus 1 by x is equals to 5 by 3. X square plus 1 by x is equals to 5 by 3. X 3 into x square plus 1 is equals to 5 into x. 3x square plus 3 is equals to 5x. 3x square minus 5x plus 3 is equals to 0. Same, x is equals to minus b plus or minus under root b square minus 4ac by 2a. Here a అంటేనేమో 3, b అంటేనేమో minus 5, c అంటేనేమో 3. సాల్వ్ చేసేసుకున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equals to minus of minus 5 plus or minus under root minus 5 whole square minus 4 into 3 into 3 by 2 into 3. X is equals to 5 plus or minus 25 minus 4 3s are 12, 12 3s are 36, 36 by 2 3s are 6. X is equals to 5 plus or minus 25 అంటే minus 11 by 6. X is equals to 5 plus or minus I root 11. ఇట్లా మీరు డైరెక్ట్ రాసేవాళ్ళం 5 plus or minus root of minus 1 into root 11 by 6. 5 plus or minus I root 11. Since I is equals to under root of minus 1 by 6. Therefore, roots of x equals to 1 minus 1. 2 roots 2 ఒకటి 1 by 2 ఇంకోటి. ఇవి రెండు 5 plus or minus I root 11 by 6. మ్యాక్సిమం ఈ 5 క్వశ్చన్స్ లకనే అడుగుతాడు. సో ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.